కళ్యాణ్ విన్నర్ అయిపోయాక కూడా తనూజ విన్నర్ గురించి అని మాట్లాడితే ఏంటంటే నేను ఒక్కటే చెప్తాను. తనూజ వాళ్ళ నాన్నకి ఇష్టం లేకపోయినా బిగ్ బాస్ కి వచ్చింది, ఆడింది. ఎక్కడ కూడా ఎవ్వరికి చులకనవ్వలేదు, ఎక్కడ బ్యాడ్ నేమ్ తెచ్చుకోలేదు, ఎక్కడ మిస్బిహేవ్ చేయలేదు, ఎక్కడ బీప్ వర్డ్స్ వాడలేదు. ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అని ప్రూవ్ చేసింది తనుజ. నిజానికి ముగ్గురు ఆడపిల్లల్ని కని ముగ్గురు ఆడపిల్లల్ని చదివించి వాళ్ళ ప్రొఫెషన్స్ లో వాళ్ళకి ఏ ప్రొఫెషన్ నచ్చితే ఆ ప్రొఫెషన్ ని సపోర్ట్ చేసి వాళ్ళకి వెనకాలండి అన్ని చేయడం అంత ఈజీ కాదండి. చెప్పడం కూడా చాలా ఈజీ, ఒక చిన్న మాట ఆడపిల్లగా అనేద్దాము అనేసి. కానీ ఆడపిల్ల బ్రతకడం చాలా కష్టం. అందరి పేరెంట్స్ కి నిజంగానే మదర్ ఫాదర్ వచ్చారు కదా, నేను అదే అనుకున్న. సేమ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లి ప్లేస్ లో వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వచ్చిండి కళ్యాణ్ చేతిలో ఉన్న బిగ్ బాస్ విన్నర్ ట్రోఫీ తనూజ చేతిలో ఉండుంటే, నిజంగా ఒక ఆడపిల్ల తనకి నచ్చిన ప్రొఫెషన్ లో మనం సపోర్ట్ చేసి పేరెంట్స్ గా మనం వెనకాల నిలబడితే ఒక ఆడపిల్ల గెలిచి చూపించగలదు అని తనుజ ప్రూవ్ చేసింది అయ్యుండేది. తనుజ ఇలాంటి ప్రొఫెషన్ లోకి వచ్చి గెలిచి ఉంటే ఎంతో మంది ఆడపిల్లలకి ఇన్స్పిరేషన్ గా నిలిచేది. నిజంగానే నేనైతే తనుజ ట్రోఫీ గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. అప్పుడు వాళ్ళ ఫాదర్ స్టేజ్ మీదకొచ్చి నేను ఇలా చేశాను, అయినా నా కూతురు బయటకొచ్చి ఆ ప్రొఫెషన్ లో గెలిచి చూపించింది. ఇలా మీ ఇళ్ళల్లో ఎంతో ఆడపిల్లలు ఉండుంటారు, వాళ్ళకి సపోర్ట్ చేయండి, వాళ్ళు ఏది కావాలన్నా మీరుండి సపోర్ట్ చేసుంటే వాళ్ళు మీకు గెలిచి చూపిస్తారు అనేసి స్పీచ్ ఇస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేశాను. లిటరల్లీ ఒక ఆడపిల్లగా తనుజనే విన్నర్ నాకైతే. నాలా మీరు ఎంతో మంది ఫీల్ అవుతున్నారో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి.